మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారా? నేనైతే ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఫెయిల్ అవ్వకుండానే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాశాను. ఎలా రాశానో ఈ వీడియోలో చెప్తాను. అవి బీపీఈడి చదువుతున్న రోజులు అనమాట. ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ రోజు వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసి ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ డే హాలిడే వచ్చింది. హాలిడే రోజు నెక్స్ట్ ఎగ్జామ్ కి బాగా చదువుకొని సెకండ్ ఎగ్జామ్ కి వెళ్ళాను. ఆ రోజు కూడా బాగా రాసి ఇంటికి వచ్చేసాను. సెకండ్ ఎగ్జామ్ కూడా నెక్స్ట్ డే హాలిడే వచ్చింది. ఇంకా ఆ హాలిడే లో కూడా థర్డ్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యాను. నెక్స్ట్ థర్డ్ ఎగ్జామ్ కి వెళ్ళి బాగా రాసి ఇంటికి వచ్చేసాను. ఇంకా మూడో ఎగ్జామ్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా నెక్స్ట్ రోజు ఎలాగో హాలిడే కదా అని చెప్పి ఆ రోజు ఫుల్ గా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే లేచి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ కి చదువుకుంటున్నాను అనమాట. 2:30 ఆ టైం కి మా సార్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమమ్మా ఏమైంది, ఎందుకు ఎగ్జామ్ కి అటెండ్ అవ్వలేదని చెప్పి ఆయన అడుగుతున్నారు నన్ను. నేనేమో ఆయనతో సార్ ఈ రోజు హాలిడే కదా అని చెప్పి అన్నాను, ఏదో పెద్ద తెలిసిందనిలాగా. ఒకసారి టైం టేబుల్ చూడమ్మా అని చెప్పి అన్నారు. చూసేసరికి ఇంకేంటి ఆ రోజు ఎగ్జామ్ ఉంది. నిజం చెప్పాలంటే ఆ రోజు నా ఏడుపు చూడాలి. ఇంత అప్పటికి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. మా ఆయనకి ఫోన్ చేసి ఓ ఏడుపు ఇంకా ఆ ఏడుపులో మా ఆయన తిడితే ఇంకా ఏడుస్తానని చెప్పి గట్టిగా నవ్వేసి ఏం పర్వాలేదురా నెక్స్ట్ ఇయర్ రాసుకుంటూ అనేసారు సింపుల్ గా. అందుకే ఎగ్జామ్స్ ఉండేటప్పుడు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి.